సుదర్శన్ రెడ్డి ఇతడు వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కూడా. శుక్రవారం ఉదయం 20 మంది అనుచరులతో కలిసి మండల పరిషత్ ఆఫీస్కొచ్చారు. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని అడిగితే ఎంపీపీకి మాత్రమే ఇస్తామని ఎంపీడీఓ చెప్పడంతో ఇగో దెబ్బతిందో ఏమో ఒక్కసారిగా రెచ్చిపోయి మాకే ఎదురు చెప్తావా అంటూ జవహర్ బాబుపై మెరుపు దాడికి దిగారు. కుర్చీలో నుంచి కిందకు పడిపోయినా వదలకుండా ఆగకుండా కాళ్లతో తన్నుతూ పిడుగుద్దులు గుద్దారు. అన్నమయ్య జిల్లాలో గాలిబీడు ఎంపీడీఓపై దాడి స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఘటన ఇది. ప్రభుత్వ అధికారులపై పొలిటీషియన్లు దౌర్జన్యాలకు పాల్పడడం కొత్త కాకపోయినా గాలిబీడు ఉదంతాన్ని కూటమి సర్కార్ సీరియస్ గానే తీసుకుంది. ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆ క్రమంలో సహకరించకపోవడంతో చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ దృశ్యం అంకుశం సినిమాను తలపించింది. ఘటనపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాస రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు.